సో అంతరిక్ష ప్రయోగాల్లో నాసా కనుగొంటున్నటువంటి అనేక రహస్యాలు అనేటివి మనం చూస్తూ ఉంటాం. ప్రతి అంశానికి సంబంధించి కూడా సో నాసా ఈ అంశాన్ని కనిపెట్టింది, నాసా ఈ విషయంపై ప్రయోగాన్ని చేపడుతోందన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ భారతదేశానికి సంబంధించి ఇటీవల వరుస కీలకమైనటువంటి ప్రయోగాలను విజయవంతం చేసింది ఇస్రో. అయితే అదే స్థాయిలో నాసా స్థాయిలో మరింత ప్రయోగాల సంఖ్యను పెంచడం కావచ్చు, మరిన్ని రహస్యాలను కనుక్కోవడం కోసం కావచ్చు. సో వీటన్నింటి కోసం కూడా ప్రయోగాల సంఖ్య మరింత పెరగాల్సి ఉంది. సో పెరగాలంటే మన దేశ అవసరాల కోసం చేసేటువంటి ప్రయోగాలు చేపట్టడంతో పాటు కమర్షియల్గా కూడా ఇటీవల మనం చూస్తున్నాం కొన్ని వందల ఉపగ్రహాలను ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అంటే మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయోగాల సంఖ్య మరింత పెంచాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సగటున ఏడాదికి 12 ప్రయోగాలు జరుగుతుంటే ఈ సంఖ్య అనేది 25 నుంచి 40 వరకు కూడా జరగాల్సి ఉంటుంది. సో ఇస్రోకు ఉన్నటువంటి సమయం కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ సరిపోవటం లేని పరిస్థితుల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి కూడా ప్రోత్సహిస్తూ ఇటీవల ప్రయోగాలు చేపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కై రూట్ అనేటువంటి ఒక సంస్థ తొలి ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించింది. భవిష్యత్తులో ప్రైవేటు సంస్థల రాకెట్ ప్రయోగాలు అనేటివి ఎక్కువ సంఖ్యలో జరగాలని ఇస్రో భావిస్తోంది. అందుకోసమే 2 ఏళ్ల క్రితం ఇన్స్పేస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ప్రైవేటు రాకెట్ ప్రయోగాలన్నీ కూడా ఇన్స్పేస్ ఆధ్వర్యంలోనే మానిటరింగ్లోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అందుకోసమే సో ప్రత్యేకంగా ఎవరైతే ఈ అంతరిక్ష ప్రయోగాల్లో ఉత్సాహంగా ఉంటారో సో ఆ ఔత్సాహికులందరినీ కూడా ప్రోత్సహించేందుకు ఇన్స్పేస్ అనేది వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. సో అందులో భాగంగానే తమిళనాడులో కులశేఖరపట్నంలో ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్ అంటే అంతరిక్షం ప్రయోగాల కోసం భారతదేశం ఇప్పటి వరకు కూడా కేవలం తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి మాత్రమే ఇప్పటి వరకు ప్రయోగాలు చేస్తోంది. సో అదే తరహాలో మరొక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తమిళనాడులో ఉన్నటువంటి కులశేఖరపట్నంలో నిర్మిస్తోంది. దాదాపు పనులన్నీ కూడా పూర్తి కావచ్చాయి. 950 కోట్లు వెచ్చించి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు త్వరలోనే పూర్తయితే ప్రారంభోత్సవం కూడా జరగనుంది. అయితే ఇక్కడ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ సో ఇవి ప్రయోగించడం కోసమే ప్రత్యేకంగా అక్కడ లాంచ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సో ఆ లాంచ్ సెంటర్ను ప్రైవేట్ సంస్థలకి పూర్తి స్థాయిలో అప్పగించేలా నాసా ఇస్రో భావిస్తోంది. సో నాసా ఏ విధంగా అయితే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించేందుకు అక్కడ స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలను ప్రోత్సహిస్తుందో ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించిందో ఇస్రో కూడా నాసా తరహాలోనే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించేందుకు కులశేఖరపట్నంలో ప్రయోగాలన్నీ కూడా చేపట్టేలా అవకాశం కల్పించబోతోంది. అందుకోసం అక్కడ ప్రత్యేక నిర్వహణ బాధ్యతలు కూడా ప్రైవేట్ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. అందుకోసమే దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. సో శ్రీహరికోటలో జరిగేటువంటి ఇస్రో ప్రత్యేకంగా చేపట్టేటువంటి ప్రయోగాలు సో మన దేశ అవసరాల కోసం అలాగే ఇతర దేశాల కోసం కమర్షియల్గా కీలకమైనటువంటి ఉపగ్రహాలన్నింటినీ కూడా నింగిలోకి ప్రవేశపెట్టడం, దీంతో పాటుగా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత పెంచి ఇతర దేశాలకు సంబంధించినటువంటి కమర్షియల్ శాటిలైట్లన్నీ కూడా ఇస్రోపై భారం పడకుండా అక్కడ ప్రయోగం చేపట్టేలా ఏర్పాట్లు చేపడుతోంది. సో ఇందుకోసమే త్వరలోనే ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత కీలకమైనటువంటి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనే యోచనలో ఇస్రో ఉన్నట్టు మనకు తెలుస్తోంది.